హలో నమస్తే నేను అశోక్. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు సమ్మిట్ల పేరుతో విదేశీ కంపెనీలని అలాగే దేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా స్వాగతం పలుకుతూ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 పేరుతో గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది. 2 రోజులుగా పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. వివిధ దేశాలకు సంబంధించి అలాగే మన దేశానికి సంబంధించి చాలామంది పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితిని చూస్తూ వచ్చాము. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్టుబడులకు సంబంధించి వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటన్నిటిని కూడా వివరిస్తూ వెంటనే పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలకు నెల రోజుల్లోనే వాళ్ళకి ఏవైతే పర్మిషన్స్ కావాలో వాటన్నిటిని కూడా ఇస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది. అలాగే ఇటీవల మనం చూస్తూ వచ్చాము, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐఐ సమ్మిట్ పేరుతో వైజాగ్లో ఒక పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహిస్తూ వచ్చింది. ఆ సమ్మిట్లో కూడా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఆ 11 లక్షల కోట్ల రూపాయలను కూడా గ్రౌండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపాధి రావాలని కోరుకుంటూ ఉందాం. అయితే ఈ రెండు సమ్మిట్లకు సంబంధించినటువంటి అంశాన్ని నేను ఇప్పుడు ఎందుకు మీ ముందు తీసుకొస్తున్నానంటే, తెలంగాణకి సంబంధించి నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ 2025 పేరుతో ఒక సమ్మిట్ని ఇక్కడ నిర్వహిస్తూ వచ్చారు. ఈ సమ్మిట్లో మెయిన్గా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అట్రాక్షన్ అంతా కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. నిన్న సమ్మిట్కి సంబంధించినటువంటి కంక్లూజన్ సెరమనీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు, వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలి, వాళ్ళకి సంబంధించిన స్టూడియోలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీని కూడా ఆహ్వానిస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళ స్టూడియోస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన రంగానికి మెయిన్గా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, సురేష్ బాబు, దిల్ రాజు, అలాగే గీతా ఆర్ట్స్కి సంబంధించి అల్లు అరవింద్, ఇలా చాలామంది హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ తరపున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి కూడా అక్కడ మాట్లాడటము, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ కోసము, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం కోసము రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి కృషి, రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి సపోర్ట్ను కూడా చిరంజీవి కొనియాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా నాకు వస్తున్నటువంటి ఒక ప్రశ్న, నేను రైస్ చేసినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫర్స్ని తీసుకొని ఇక్కడ ఏదైతే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి అక్కడ మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్పినప్పుడు, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి నాగార్జునకి సంబంధించిన సంస్థ కావచ్చు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాలకి సంబంధించిన సంస్థ కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన గీతా ఆర్ట్స్కి సంబంధించిన సంస్థ కావచ్చు, దిల్ రాజుకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కావచ్చు, ఇలా ప్రముఖ పేరులతో ఉన్నటువంటి ప్రొడక్షన్ కంపెనీలన్నింటినీ కూడా, వాళ్ళ సంస్థల్ని, వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీలన్నింటినీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి మేము ఇష్టమే, మాకు అంగీకారమే అంటూ కూడా వాళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి సమ్మిట్లో పెద్ద ఎత్తున మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహించే విధంగా, ఆ సమ్మిట్ని ప్రోత్సహించే విధంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తూ వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సిఐఐ సమ్మిట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులందరూ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు అడుగు వేయలేదు? తెలంగాణలో ఉన్నంత ఇంట్రెస్ట్, తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పిలవంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల మీద విచారణ చేసుకొని, సాధ్యాసాధ్యాల మీద అన్నింటినీ కూడా అవగాహన చేసుకొని పెట్టుబడులు పెడుతున్నటువంటి ఇండస్ట్రీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తుంది? హైదరాబాద్ లాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్లేస్, హైదరాబాద్ లాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, చాలా మంచి మంచి సిటీసే ఉన్నాయి కదా అక్కడ. మరి ఎందుకు అక్కడ పెట్టుబడులు పెట్టట్లేదు? ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నుంచి మీకు ప్రోత్సాహాలు రావట్లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అలాంటి ఇనిషియేషన్ ఇవ్వట్లేదా? తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి మీరు ఇచ్చారని చెప్పేసి, ప్రోత్సహించారని చెప్పేసి చెప్తున్నారు, మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు ఆ ఇంటెన్షన్ రావట్లేదు? మెజారిటీ చూసుకుంటే ఇటు తెలంగాణ కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి మెజారిటీ ఆఫ్ ద షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. 60% ఆఫ్ ద స్టేక్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ థియేటర్స్ పరంగా చూసుకున్నా, రెవెన్యూ పరంగా చూసుకున్నా, టికెట్స్ పరంగా చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్టేక్ వస్తుంది. అలాంటి ఇండస్ట్రీకి ఎక్కువ ఆదాయం పొందేటువంటి ఒక స్టేట్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మీకు మరి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తుంది? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సినిమా హీరోలందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు, వైజాగ్లో మనకి కావాల్సినటువంటి స్పేస్ ఉంది, మీరందరూ కూడా వైజాగ్ షిఫ్ట్ అవ్వండి, హైదరాబాద్ మాదిరిలా ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ ఏరియాని అక్కడ డెవలప్ చేయండి, హైదరాబాద్ మాదిరిగా మీరు ఎలా అయితే అక్కడ స్టూడియోలు
కడుతూ వచ్చారో, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్, రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోస్ మీరు ఎలా అయితే కడుతూ వచ్చారో అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మనకి విశాఖలో బోల్డ్ అంత ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్స్ అన్నింటినీ కూడా మీకు ఇస్తాను. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే అవకాశాలు ఉంటాయో, ప్రభుత్వ సైడ్ నుంచి ఏవైతే అవకాశాలు ఇవ్వాలో, పర్మిషన్స్ ఇవ్వాలో వాటన్నిటినీ కూడా మేము ఇస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అలాంటి ఇంటెన్షన్ ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి ఇంటెన్షన్ తీసుకొని ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అక్కడ స్టూడియోని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు రావట్లేదు? కూటమి ప్రభుత్వానికి సంబంధించి అంటే సరే గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక సినిమా హీరోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే సినిమా వాళ్ళందరూ ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళందరూ కూడా మీకు పార్టీలకు సంబంధించి చూసుకున్నా, లేదంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, మీకు అంతా కూడా ఎక్కువ లైజనింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఆ ఇంటెన్షన్ తీసుకొని, ఆ స్టాండ్ తీసుకొని స్టూడియోలు పెట్టడానికి ముందుకు రావట్లేదు అనేది ఇప్పుడు సగటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ప్రశ్న, సగటు సినిమా ప్రేక్షకుడు ప్రశ్న. మీరందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణలో ఇండస్ట్రీని ఎలా అయితే అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు అందరూ అనుకుంటూ ఉన్నారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీని అభివృద్ధి చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూడా సగానికి పైగా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి కదా. కోనసీమ జిల్లాలో ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. వైజాగ్లో ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, అలాగే తిరుపతికి సంబంధించిన ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి ఏరియా ఉంది, సీ ఏరియా ఉంది, అలాగే అటవీ శాఖకు సంబంధించిన ఏరియా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ ల్యాండ్లో లాంటి ప్రదేశంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటూ వచ్చారు కదా. పుష్ప లాంటి సినిమాలన్నింటినీ కూడా నేషనల్ అవార్డులు తీసుకొచ్చినటువంటి సినిమాలన్నింటినీ కూడా తీస్తూ వచ్చారు కదా. మరి అంత పెద్ద స్టేక్ని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టము, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయమంటే ఎలా? ఖచ్చితంగా అది సహేతం కాదు కదా. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ ఆలోచించాలి. తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో మీరు ఎలా అయితే పెట్టుబడులు పెట్టి మీ స్టూడియోలను అక్కడ నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారో, అలాంటి స్టాండ్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు స్టూడియోలు కట్టండి. అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నుంచి కూడా ప్రోత్సాహాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి సినిమా ప్రేక్షకులకు కూడా మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకపోతే మీరు ఓన్లీ తెలంగాణలోనే మనం ఉంటున్నాము, తెలంగాణలోనే మన ఆఫీసులు ఉంటాయని, మనం నివసించేదంతా తెలంగాణలోనే, మన ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయని చెప్పేసి తెలంగాణకి న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తే మాత్రము ఖచ్చితంగా ప్రజలు ఆక్షేపించరు. వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సినిమా పెద్దలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలని రెండు కళ్ళలాగా భావించి రెండు రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.